కార్యం చేసే ముందు ఒక్క క్షణం ఆగి దాని ఫలితాలు, పరిణామం గురించి ఆలోచించి తరువాత ప్రారంభించాలి. విజయం అనే శిఖరాన్ని అధిరోహించాలంటే అనేక అవరోధాలను ఎదుర్కోవాలి. అవి 3 రకాలుగా ఉంటాయి. మనకి మనం సృష్టించుకున్నవి, మన వలన ఇతరులకు ఎదురయ్యేవి, ఇతరుల వలన మనకు కలిగేవి. కృషికి తగిన ఫలితాలు తప్పకుండా లభిస్తాయి. మనం చేయవలసిందల్లా క్రమశిక్షణ, పట్టుదల, నిజాయితీలతో కష్టపడటమే. విజయం సాధించాలంటే మెట్ల వైపు చూస్తుండటం కాదు, మెట్లు ఎక్కుతూ పోవాలి. గమ్యం చేరాలి అంటే నీ విజయాన్ని ఆశించినట్లే ఇతరుల విజయాన్ని ఆకాంక్షించు. విజయం తథ్యమనే ఆత్మవిశ్వాసం ఉన్నవారిని విజయం తప్పక వరిస్తుంది. వైఫల్యం కొత్త ప్రేరణకు పునాది కావాలి, కానీ నిరాశకు కారణం కాకూడదు. కార్య సాధకులకు విఘ్నాలు అనేకం కలుగుతుంటాయి, అయినా ధైర్యం కోల్పోక ముందుకు సాగాలి. ఓటమికి తలవంచవద్దు, ప్రతికూల శక్తులను ఎదిరించు, లక్ష్యాన్ని మధ్యలో వదలవద్దు. విజయానికైనా అపజయానికైనా మనము, మన ఆలోచనలు, మన పనులే కారణములు. ఓర్పు, నేర్పు, ధైర్యం ఉంటే విజయాలు వాటంతటవే వరిస్తాయి. ఏదీ అసాధ్యం కాదు, ప్రతిదానికి మార్గం ఉంటుంది. మనలో తగినంత పట్టుదల ఉంటే కావలసిన వనరులు ఏర్పడతాయి. అసాధ్యమని చెప్పటం ఒక కుంటిసాకు మాత్రమే. దీపం పేరు విని చీకటి తొలగదు, అన్నం పేరు విని ఆకలి తీరదు. సాధన లేకుంటే జయం చేకూరదు. ఓటమి తరువాత నిలుపుకునే నిబ్బరమే మరలా విజయం వైపు మరలిస్తుంది. కృషి లేకుండా విజయాన్ని ఆశించటం ఎడారిలో మంచినీళ్లు వెతకటం లాంటిది. కష్టమైన దానిని సులభంగా సాధించటాన్ని నైపుణ్యం అంటారు. అసాధ్యమైన దానిని సాధించటాన్ని ప్రజ్ఞ అంటారు. లక్ష్యాన్ని సాధించటంలో విఫలమవటం తప్పు కాదు, గొప్ప లక్ష్యం లేకపోవటమే తప్పు. వెలుగును చూసి చీకటి పారిపోతుంది, నిర్విరామంగా శ్రమించే వ్యక్తిని చూసి ఓటమి భయపడుతుంది. విజయానికైనా అపజయానికైనా మన ఆలోచన విధానమే కారణము. ఏమంటారు? మరెందుకు ఆలస్యం? అన్ని మెట్లు ఒకే అడుగులో ఎక్కాలనుకునే కంటే ఒక్కొక్క మెట్టు ఎక్కాలనుకోవటం ఉత్తమం. నీవు ఏమి చేయాలని కలలు కన్నావో వాటిని మొదలుపెట్టు. ధైర్యంలోనే ప్రతిభ, శక్తి దాగున్నాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.